మోటివేషనల్ స్పీకర్ శ్రీమతి బి పద్మావతి గారు, న్యాయవాది. ఒక మంచి విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మనకి ఈరోజు రావడం చాలా గర్వంగా, మహిళలు పురుషులు కూడా చాలా గర్వపడుతున్నారు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎలా తీసుకువెళ్ళాలి అని చెప్పి ఆలోచించినటువంటి ఒక మంచి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవడము. అట్లనే నవరత్నాలు అన్నవి సాధారణంగా ఎవరికీ నప్పవంటారు, కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జగనన్న గారి నవరత్నాలు మాత్రము కులము కానీ మతం కానీ పార్టీలకు కానీ అతీతంగా ఇక్కడ అన్వయించుకోవచ్చు. మా పథకాలు కానీ మా యొక్క బెనిఫిట్స్ ఉపయోగించుకోవచ్చు, వారికి కూడా ఇవ్వండి అని చెప్పి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అని మహిళలందరినీ కూడా మంచి గౌరవంగా చూసి వారందరికీ కూడా ఇంటి నుంచే మొదలుపెట్టినటువంటి ఒక ముఖ్యమంత్రి గారు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా మీరు ఎక్కడైనా ఆయన సభలు ఓపెన్ చేసినప్పుడు దీపం వెలిగిస్తుంటే చూడండి, ఆయన ఎప్పుడు దూరంగా ఉంటారు. పక్కన ఉన్నటువంటి మహిళలు ఎవరైనా మంత్రులు కానీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ సర్పంచులు కానీ ఎవరుంటే వాన్ని అమ్మ రా అమ్మ అక్క రా అని చెప్తూ ఉంటారు. ఇటువంటి మహిళల్ని గౌరవించేటటువంటి ఒక ముఖ్యమంత్రి గారు మరలా వస్తే నవరత్నాలు మరలా చెప్తున్నాను, నవరత్నాలు అందరికీ నప్పవు, కానీ మన జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలు మాత్రము కులాలకి మతాలకి పార్టీలకి అతీతముగా అందరికీ వర్తిస్తాయి, నప్పుతాయి అని నొక్కి వక్కాణిస్తూ మాది న్యాయ వ్యవస్థలో లా నేస్తామని చెప్పి ఎంతో మంది అమ్మాయిలకు కూడా జూనియర్ అమ్మాయిలకి లా నేస్తాన్ని ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. రైట్, వెరీ గుడ్. సత్య సౌందర్య గారు, పీజీ కాలేజీ ప్రిన్సిపాల్ గారు, వారు మాట్లాడతారు సంక్షిప్తంగా. మనం చూసుకున్నట్టయితే జగనన్న విద్యా దీవెన కానీ అమ్మఒడి కానీ విద్యా దీవెనతో పాటు విద్యా కానుక కూడా ఆ తల్లులు ఎక్కడైతే ఆ తల్లులు ఒకవేళ హాస్టల్లో పెట్టి చదివించాలంటే పిల్లలకి కష్టం అవుతుంది, సో ఆర్థికంగా భారం అవుతుంది, ఆ భారం కూడా ఉండకూడదని విద్యా దీవెనతో పాటు వసతి దీవెన కూడా అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. అందరూ కేవలం విద్యకే ప్రాధాన్యత ఇస్తున్నారు. సో జనరల్గా నేను పీజీ ప్రిన్సిపల్గా చెప్పేది ఏంటంటే రూరల్ ఏరియాస్లో ఉన్న స్టూడెంట్స్ ఇంజనీరింగ్కి వెళ్ళడానికి అంతగా ఆసక్తి చూపించరు, కానీ జగనన్న ప్రభుత్వం వచ్చాక రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు కూడా ఇంజనీరింగ్ ఇప్పుడు డిగ్రీ విద్య చూసినట్లయితే చాలా కీలకమైన మార్పులు తీసుకువచ్చారు. ఇంజనీరింగ్తో పాటు సమానంగా డిగ్రీలో కూడా ఇంటర్న్షిప్స్ ప్రవేశపెట్టి విద్యార్థులకు ఉపాధి కలిగించాలి అనే అవకాశంతో ఈ జగనన్న ప్రభుత్వం చాలా బాగా కృషి చేస్తుంది. సో ఎంప్లాయ్మెంట్ గురించి అందరూ అడుగుతున్నారు కాబట్టి సో ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా చేంజెస్ తీసుకురావడం వల్ల ఎంప్లాయబిలిటీ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. సో ఈ సిస్టమ్స్ ఈ రూల్స్ అన్ని ఇన్కార్పొరేట్ చేసిన జగనన్నకి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా సంతోషం. విద్యా వ్యవస్థలో అనూహ్యమైనటువంటి మార్పులు కింద స్థాయి నుంచి, అంటే ఎలిమెంటరీ స్కూల్ నుంచి పీజీ స్థాయి వరకు తీసుకొచ్చిన మార్పుల్ని మేడం గారు వివరించారు. డాక్టర్ అనసూరి పద్మలత గారు, బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు లక్షాధికారులు అయ్యారు మహిళలు. ఎందుకంటే 2 నుంచి 3 లక్షల కోట్లు వాళ్ళ అకౌంట్లోకి వచ్చినాయి. ప్రతి మహిళకి కనీసం ₹1,00,000 రుచి చూడని మహిళ లేదు. ఆ రోజు నెలకి 200-300 దాచుకుంటే అది కూడా దొంగతనంగా. మరి పిల్లలు తీసుకెళ్ళిపోయేవారు డబ్బులు కూడా, అమ్మ నాకు డబ్బులు కావాలి దాచుకునే స్థాయి నుంచి బ్యాంకుల్లో దాచుకునే స్థాయికి ఎదిగారు, లక్షాధికారులు అయ్యారు. ఇది మన ఆర్థికంగా బలోపేతం అవడం మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక. మరి ఆ తర్వాత ఆర్థికంగా పాటు రాజ్యాధికారం, మహిళలే మహారాణులు. ఇంకో ఈ పక్కనే ఉన్నారు మహారాణి, ఇంకో మహారాణి గారు ఉన్నారు, ఆవిడ రుడా చైర్మన్ నుంచి హౌసింగ్ కార్పొరేషన్కి ఎదిగారు. అదండి. అయితే మరి అంత బాగా ఎదిగిన తర్వాత అసలు హోమ్ మినిస్టర్ పదవి అంటే శాఖలు ఇస్తారు, శిశు సంక్షేమ శాఖ ఇస్తారు, కానీ ఆయన వచ్చినప్పటి నుంచి హోమ్ మినిస్టర్, మహిళకి హోమ్ మినిస్టర్ అంటే ఒకప్పుడు జోకులు వేసుకునేవారు. ఏంటంటే మా హోమ్ డిపార్ట్మెంట్ అంటే ఇంట్లో కూర్చునే స్త్రీని హోమ్ డిపార్ట్మెంట్. ఈరోజు నిజంగా హోమ్ డిపార్ట్మెంట్ అంటే ఆవిడ నిజంగా చొక్కలు చూపిస్తున్నారు మగాళ్ళందరికీ. అది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత. 32 లక్షల ఇల్లులు పైగా ఆడవాళ్ళకి సొంతం చేశారు. అంటే పుట్టింటి వాళ్ళు ఇచ్చింది ఉన్నా లేకపోయినా మన జగనన్న ఇచ్చింది మాత్రం మహిళలకి స్థిరంగా ఉంది, స్థిరాస్తి హక్కు. అలాగే ఇప్పుడు నేను చెప్పిన డబ్బు మరి ఎక్కడన్నా ఉందండి? అసలు పుట్టింటి వాళ్ళు ఇచ్చిందే గ్యారంటీ అన్నప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇచ్చింది నిజంగా గ్యారంటీ అవుతుంది వాళ్ళ పేరున. అదేవిధంగా
మరి అన్నీ బాగున్నాయి, ఇల్లు ఇచ్చాము, డబ్బులు ఇస్తున్నాము, పదవులు ఇస్తున్నాము రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి. మరి ఇంకేం కావాలి అంటే అన్నీ అనుభవించడానికి ఆరోగ్యం కావాలి. ఆరోగ్యంగా ఏం చేశారు మరి వారు వచ్చిన తర్వాత 10,500 విలేజ్ హెల్త్ క్లినిక్స్ పెట్టారండి. అలాగే ఆ 10,500 హెల్త్ క్లినిక్స్లో ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ దొరికింది. వాళ్ళందరూ కూడా ఎక్కువగా నర్సింగ్ స్టాఫ్ ఎక్కువగా ఉండేది లేడీస్ అండి, మహిళలకే ఎక్కువగా ఎంపవర్ అయ్యారు. మరి ఇప్పుడు కరోనా కష్టకాలంలో అసలు ఎవ్వరూ దగ్గరికి రాని సమయంలో, కుటుంబ సభ్యులు కూడా పారిపోయిన సమయంలో ఒక లేడీ వాలంటీర్స్ కనీసం పీపీఈ కూడా వేసుకోకుండా ఆ కరోనా వచ్చిన వ్యక్తికి తీసుకొచ్చి అంబులెన్స్ పురమాయించి అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసే వరకు పూర్తి బాధ్యత తీసుకున్నారు. అంటే చరిత్ర అది ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరిగింది. నేను ఒక డాక్టర్ అయ్యిండి కూడా మా ఫ్యామిలీలోకి కరోనా వస్తే అప్పటికి ఇంకా బయట ప్రైవేట్ హాస్పిటల్స్కి పర్మిషన్ లేని రోజుల్లో నాకు నిజంగా ఇట్ టుక్ 12 hours ఫర్ మీ టు సెండ్ మై ఓన్ రిలేటివ్ టు ద కోవిడ్ సెంటర్, ట్రీట్మెంట్ సెంటర్. సో అలాంటి అద్భుతమైన ఒక ఆరోగ్య భరోసాని ఇచ్చారు. ఎవరైనా అయితే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ పెడతారు, ఎందుకంటే బాగా డబ్బులు వస్తాయి కాబట్టి. కానీ ఇక్కడ అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ 17 శాంక్షన్ అయినాయండి, 5 వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మీరు ఎవరైనా మెడిసిన్ చదువుకోవాలంటే కనుక పూర్తిగా ఫ్రీగా జరుగుతుందండి. మరి అలాంటి ఒక ఎడ్యుకేషన్, మెడికల్ ఎడ్యుకేషన్ కూడా ఒక సంస్కరణ చేకొట్టిన ముఖ్యమంత్రి గారు ఇంకెక్కడా లేరని చెప్పి డాక్టర్ గారు అబ్బాయిగా డాక్టర్ గారి కంటే ఇంకా 10 రెట్లు కాదు 100 రెట్లు ఎక్కువ చేశారని చెప్తున్నాను సార్. షర్మిలారెడ్డి గారు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, వారు తమ అభిప్రాయం చెప్తారు పేదలకు ఇళ్ల స్థలాలు వాటికి సంబంధించి. మరి మహిళలను వంటగదికి పరిమితం కాకుండా ఈరోజు మహిళలు మహారాణుల కింద తీర్చిదిద్దిన ఘనత ఖచ్చితంగా మన సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందువల్లంటే మహిళలు, ఎందుకంటే ఈ మధ్యన ప్రతి మహిళ చాలా సెల్ఫ్ కాన్ఫిడెంట్గా, చాలా సెల్ఫ్ ఇండిపెండెంట్గా, మరి ఇందాక ఎవరో పాప చెప్పినట్టు అర్ధరాత్రి తిరిగిన చేతిలో దిశ యాప్ ఉందని చెప్పి మరి తగ్గేదే లేదు అన్న విధంగా మరి మహిళల్ని తీర్చిదిద్దిన ఘనత ఈరోజు మరి జగన్ అన్నది. ఏంటి వేలు ముద్ర వేయడం కూడా రాదు సరిగ్గా. అటువంటి మహిళలు వచ్చి మాట్లాడుతుంటే నిజంగా జగన్ అన్న ఏదైతే మహిళా సాధికారత అంటున్నారో, ఈరోజు ఇన్ని కొయుక్తి రాజకీయాలు వచ్చిన స్టార్ క్యాంపెయినర్స్ ఉంటున్నారు కదా, నిజమైన స్టార్ క్యాంపెయినర్స్ ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మహిళలమే. సో అదేవిధంగా మరి మహిళల్ని లక్షాధికారులు చేయాలన్న ఆలోచన ఎవరికి ఉండేది కాదు, జస్ట్ ఓట్ బ్యాంకులకి, ఓట్లకు పిలిచే నాయకులు చూసాం. కానీ ఒక మహిళ ఆనందంగా ఉండాలని చెప్పి ఈరోజు ఇందాక నన్ను అడిగినట్టు ఈరోజు హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ కింద నాకు జగన్ అన్న ఒక అవకాశం ఇవ్వడం, మరి తద్వారా 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం అంటే నిజంగా అది ఒక్క 1 మ్యాన్ అండి, అది జగనన్నకే సాధ్యం. ఇళ్ల పట్టాలు పొందిన వాళ్ళు, ఇళ్ల స్థలాలు పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మాకు వెలుగుబందలో ఇల్లు స్థలం వచ్చింది సార్. ఎంత ఖరీదు చేస్తుందమ్మా? 5-6 లక్షలు అని. 5-6 లక్షల ఆస్తి మీకు ఒక్క దెబ్బలో వచ్చేసింది. వచ్చింది ఎవరు సార్. ఇచ్చారు? మా జగనన్న ఇచ్చాడు సార్. జగనన్న ఇచ్చారా? అలాగే మా అబ్బాయికి కూడా అమ్మఒడి వచ్చింది సార్. మా పెద్ద అబ్బాయికి విద్యా దీవెన కూడా వచ్చింది సార్. చాలా చాలా సంతోషంగా ఉందండి. మళ్ళీ మళ్ళీ మా జగనన్నే రావాలని కోరుకుంటున్నాను సార్. ఇల్లు కట్టారమ్మా? కడుతున్నాం సార్, స్టార్ట్ చేసాం. నాకు 2 పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు సార్. అసలు స్కూల్ చిన్నప్పుడు మా పాపను వేసినప్పుడు కాన్వెంట్ స్కూల్ ఫీజు కట్టలేక స్కూల్ మానిపించిన రోజులు కూడా ఉన్నాయండి. మా పాపని గవర్నమెంట్ స్కూల్లో వేసిన తర్వాత జగనన్న వచ్చిన తర్వాత మాకు అమ్మఒడి వస్తుందండి. పైగా నాడు నేడు స్కూలు పిల్లలు బాత్రూమ్ వెళ్తా కూడా చాలా ఇబ్బంది పడేవారు. కానీ ఆ బాత్రూమ్స్ చెప్పకూడదు సార్, హోటల్లో ఉన్నంత క్లీన్గా నీట్గా ఉంటున్నాయండి. కాపు నేస్తం అనే పథకం మాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే కాపులకి ఏ పార్టీలను కూడా ఈ రిజర్వేషన్ లేక చాలా బాధపడుతూ ఉండేవారు. మరి ఈయన కాపు నేస్తం ద్వారాగా గతంలో అయితే 2014లో మరి ఈయన చంద్రబాబు గారు కాపు కార్పొరేషన్ పెట్టి ఊరికి 4, 5, 10 ఇచ్చేవారండి. అది కూడా జన్మభూమి కమిటీలు సెలెక్ట్ చేయాలి, వాళ్ళకి 10,000 కమిషన్ ఇవ్వాలి జన్మభూమి కమిటీ మెంబర్కి. అలాగా బ్యాంకుల వాళ్ళు కూడా షూరిటీ లేక ₹1,00,000 లోన్ ఇస్తే 50,000 డిపాజిట్ చేసుకుని వాళ్ళు బాకీ గురించి సెక్యూరిటీ డిపాజిట్ కింద వేసుకునేవారండి. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో కాపులు చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే కాపు నేస్తం అనే మరి నవరాత్రులలో ఒక పథకం పెట్టి ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం కాపులు ఉన్నారు. కాపులందరికీ కూడా ఈరోజు ఈ పథకం ద్వారాగా ప్రతి అకౌంట్లో మహిళలకి జమ చేయటం ఈ రాష్ట్రంలో కాపులందరూ కూడా
చాలా సంతోషిస్తున్నారు. ఆరోగ్యశ్రీ అన్నది మొదలు పెట్టిందే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికే దక్కింది. అది ఇంకెవరూ కూడా చేయలేదు. ఆ ఇన్క్లూడ్ కేంద్రం కూడా చేయలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఫస్ట్ మొదలు పెట్టిన నేత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దానికి మేము చాలా ఆనందపడుతున్నామండి. ఎందుకంటే మా మావయ్య గారికి క్యాన్సర్ అయితే మేము ట్రీట్మెంట్ చేయించుకోలేని పరిస్థితుల్లో మా మావయ్య గారిని డెల్టా హాస్పిటల్లో చూపించామంటే దానికి కారణం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మేము జీవితాంతం కూడా ఆయనకి రుణపడి ఉంటాం. మార్గాని భరతరామ్ గారు నైట్ 12 గంటలకి వెహికల్ని విజయవాడ నుంచి రప్పించి రైంబో హాస్పిటల్స్ అక్కడి నుంచి వెహికల్ని ఆయన సొంత ఖర్చుతో ఇక్కడికి రప్పించి 8 రోజులు పాప ఈ రోజు ప్రాణాలతో నిలబడిందంటే మా మార్గాని భరతరామ్ గారి వల్ల.